వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. హరీష్ రావు, సంతోష్ రావులే టార్గెట్గా కుండబద్దలు కొట్టేశారు కవిత. తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై తీవ్రంగా స్పందించారు. నిజామాబాద్లో తాను ఓడిపోవడానికి కారణం వాళ్ళేనని కామెంట్ చేశారు. కేటీఆర్ను ఓడించేందుకు సిరిసిల్లకు 60 లక్షలు పంపించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి హరీష్ రావు సరెండర్ అయిన నాటి నుంచే తనపై కుట్రలు చేశారని, వాళ్ళని నమ్మొద్దంటూ కేటీఆర్కు సూచించారు కవిత. మరి కవిత వ్యాఖ్యలు కారులో కంగారు పుట్టిస్తున్నాయా? బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి? ఇదంతా సిబిఐ కేసును డైవర్ట్ చేసే ప్రయత్నమా? ఇందులో ఏది నిజం? ఇలాంటి అంశాలపైనే ఇవాటి మీడియా డిబేట్లో చర్చిద్దాం. మనతో మాట్లాడేందుకు డి పాపారావు గారు, విశ్లేషకులు, అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా పాపారావు గారు, నమస్తే అండి. నమస్తే అండి. సార్, కాళేశ్వరం కేసుపై సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని నిర్ణయించిన నేపథ్యంలో కవిత ఒక్కసారిగా బగ్గుమన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అసలు దోషులు హరీష్, సంతోష్ రావు లాంటి ఆరోపణలు చేశారు. దీని వెనక రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఇదంతా కుట్ర అంటూ కూడా ఆమె ఆరోపిస్తున్నారు. ఎలా చూడాలి సార్? ఇక్కడ కొంచెం నాకు కూడా క్లారిటీ లేని విషయాలు ఉన్నాయి కాబట్టి మరీ కంక్లూజివ్గా మాట్లాడినది నిర్ధారించి పూర్తి స్థాయిలో నిర్ధారణ అంటే కొంత మాట్లాడినది విన్నాను. నేను వీడియో చూశాను, అంటే ఆడియో మొత్తం కంప్లీట్ మాట్లాడింది విన్నాను. జనరల్గానే మనకు మామూలు అంటే మాట్లాడిన దానిలో ఎంత కరెక్ట్ ఎంత కాదనే దానికి పోకుండా మామూలుగానే సహజంగానే ఉండే సమాజంలో ఉండే మామూలు అంచనాలు ఏంటంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే బాగా అంచనా వేస్తారు మనుషుల్ని అనేది కొన్నిసార్లు చెప్తుంటారు. మగవాళ్ళ కంటే ఆడవాళ్లే బాగా అంచనా వేస్తారు అనేది సహజంగా ఉండే మాట. ఆడవాళ్ళ అంచనా జనరల్గా మనుషుల గురించి అంటే మగవాళ్ళ గురించి ముఖ్యంగా వాళ్ళు సరిగ్గా అంచనా వేస్తారనేది మామూలుగా చెప్తారు. కాబట్టి సో కవిత విన్న తర్వాత వాయిస్ అదంతా మాట్లాడే తీరు అదంతా ఏదో కూడగట్టుకొని లేకపోతే జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడినట్లు కాకుండా స్పాంటేనియస్ గా మాట్లాడినట్లయితే ఉంది. కాబట్టి దానిలో మా పర్సెప్షన్ లో రాంగ్ ఉందా, ఏమన్నా చూసే దానిలో పర్సెప్షన్ లో రాంగ్ ఉండి అదే నమ్మి ఆమె మాట్లాడుతున్నారా లేకపోతే వాస్తవాలు ఏంటనేది పార్టీ బయట ఉన్న వాళ్ళుగా మనం 100% అన్ని చెప్పలేం. కానీ విన్నాయి కొన్ని ఏదో మన జర్నలిస్ట్ సర్కిల్లో ఉన్నాం కాబట్టి జర్నలిస్ట్ నుంచి మనకు అర్థమయ్యే దానిలో రకరకాలైనటువంటి ఉన్నాయి. ఇద్దరి మీద ఉన్నాయి, కవిత గారి మీద ఉన్నాయి, సరే హరీష్ రావు గారి మీద కూడా కొన్ని. ఈ రేవంత్ రెడ్డి విషయంలో వ్యాపారాలు ఉన్నాయి వీళ్ళకి అనేది రేవంత్ రెడ్డితో కొన్నిసార్లు మనం విన్న విషయాలు ఉన్నాయి. మరి నిజమో కాదో మనకు తెలియదు అయ్యేది. కానీ హరీష్ రావు గురించి మనం బయట వింటుంటాం మా జర్నలిస్ట్ సర్కిల్లో వాటిల్లో కవిత కూడా వ్యాపారాలు ఉన్నాయి ఎంతో ఏదో అనేది ఆరోపణ. మరి ఆరోపణ నిజమేంతో మనకు తెలియదు ఏదైనా కానీ ఇతర విషయంలో. సరే ఏదేమైనా కానీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అవి మాట్లాడింది అయితే వాళ్ళు స్పాంటేనియస్ గా మాట్లాడుతున్నారు. ఆవేదన అయితే ఉంది అనేది ఒకటి అనిపిస్తుంది. బహుశా అయితే గనక పర్సెప్షన్ అయినా రాంగ్ అయి ఉండాలి. ఆమె కరెక్ట్ అయితే కనుక కొంచెం టీఆర్ఎస్ లో ఆలోచించుకోవాల్సిన విషయం అది. వాళ్ళు కూడా ఆమె చెప్పేదంతా వాస్తవానికి బాగా దగ్గరగా ఉంటే కనుక ఒకసారి ఆలోచించుకుంటే తప్పేం లేదు కదా. తప్పైతే ఆమె వరకే నష్టం జరిగితే మంచిదే, పార్టీకి కాకపోతే. అది పార్టీకి నష్టం జరగకుండా ఆమె వరకే ఆ అంచనాలు పొరపాటు ఆమె వరకే. కానీ పార్టీకి నష్టం జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి కదా. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ లో అవకాశం కనిపిస్తుంది. అలాగే వినండి, పార్టీకి నష్టం జరిగే అంచనాలంటే ఇప్పుడు ఆమె మాట్లాడటం వల్ల నష్టాలు జరగచ్చు. మాట్లాడటం వల్ల చర్చ ఉంటుంది, దానివల్ల కొంత నష్టం జరగచ్చు. కానీ మరి ఆమె ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది బయటకు వచ్చి? మరి తన పార్టీలోని వాళ్ళే కదా, తన కుటుంబంలోని సభ్యులే. కేటీఆర్ గారికి అప్పీల్ చేస్తున్నాను, ఆమె కేసీఆర్ గారికి చెప్తున్నాను నా మాట వినండి అని. ఈ మాటలే ఆమె ఈ ప్లాట్ఫామ్ మీద ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనేది ప్రశ్న. ఈ ప్లాట్ఫామ్ మీద చెప్పినంత మాత్రాన అదనంగా వాళ్ళకి వినపడేది ఏమి లేదు కదా. కేటీఆర్ కో కేసీఆర్ కో అదనంగా చెప్పగలిగింది ఈ ప్లాట్ఫామ్ మీద చెప్పడం వల్ల వాళ్ళని ఎలా కన్విన్స్ చేయగలదు? అదనంగా పర్సనల్ గా పోయి కన్విన్స్ చేయాల్సినవి మాట్లాడాల్సినవి కేసీఆర్ గారితో లేకపోతే కేటీఆర్ గారితో దాన్ని ఓపెన్ గా మీడియా పరంగా చెప్పడం, అందుకే సందేహాలు వస్తున్నాయి. అది అటు ఇటు ఆ మాటలు స్పాంటేనియస్ గా మాట్లాడినట్టుంది. మళ్ళీ అదే సందర్భంలో ఈ ప్లాట్ఫామ్ ఎంచుకోవడం అవసరమా? మీడియా ప్లాట్ఫామ్, దాని ద్వారా టీఆర్ఎస్ కి నష్టమే చేస్తున్నారు కదా. టీఆర్ఎస్ కి జరిగే నష్టం కేసీఆర్ గారికి కేటీఆర్ కి కూడా ఇబ్బందికరమే కదా అది పార్టీ పరంగా. మరి అందుకని ఎవరేం చేస్తున్నారు అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ఎందుకు ఎంచుకున్నారు? మరి కేసీఆర్ గారు ఏమైనా వింటలేదా మాట అంటే ఇంకో రూపంలో చెప్పచ్చు. ఎందుకంటే ఒకే ఫ్యామిలీలో ఉన్నప్పుడు మాట వినకుండా అంత పూర్తిగా పోయే అవకాశాలు ఉండవు. ఆ మధ్యకాలంలో లేఖ ఏదో రాశారు, అది లీక్ అయింది అన్నారు. ఇప్పుడు ఓపెన్ గానే చెప్పారు కాబట్టి ఇట్లాంటిదే లేఖ రాస్తే లీక్ అయినా పోయేది ఏమి లేదు కదా.
ఓపెన్ గానే చెప్పారు మీడియా పరంగా, లీక్ అయినా మళ్ళీ మీడియా పరంగానే వస్తుంది. కాకపోతే కేసీఆర్ గారికి మళ్ళీ ఇంకో లేఖ రాస్తే పోయేది వివరంగా, ఆమె చెప్పదలుచుకున్న ఇట్లా ఇప్పుడు చెప్పింది. కాబట్టి ఆమె ఇంత అంటే పాపరావు గారు ఇంకొక రకంగా కూడా మనం ఆలోచించా, ఇదంతా సిబిఐ కేసును డైవర్ట్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటారా? ఏ విధంగా డైవర్ట్ అవుతుంది దీనివల్ల సిబిఐ కేసుకి? అంటే అంటే ఒక చర్చ అయితే ప్రజల్లో నడవకుండా ఎక్కువగా ఇదే నడిచేలాగా ఏమన్నా డైవర్ట్ అయ్యే అవకాశం లేదంటారా? అంటే మరి అప్పుడు వాళ్ళంతా కూడబడుకొని చేయాలి. అది జరుగుతుందంటే సిబిఐ కేసుని డైవర్ట్ చేస్తున్నారంటే అది కేసీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళంతా అనుకొని, కేటీఆర్ అనుకొని చేయాలి. వాళ్ళంతా కూడబలుకోకుండా కవిత అలాంటి విమర్శలే వస్తున్నాయి, అలాంటి విమర్శలు కూడా ఉన్నాయి. విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు కవిత సిబిఐ కేసు వస్తుందని తెలిసి మొదటి నుంచి గొడవ పెట్టుకోవటం లేదు కదా. ఈ గొడవ అంటే ఆమె జెన్యూన్ కావచ్చు, జెన్యూన్ కాపు, అది వేరే విషయం. కవిత గొడవ మొదలైన ఈ నెల అవుతుంది కదా. సిబిఐ కేసు వచ్చింది 2 రోజుల క్రితం కదా. దీనికోసం అప్పటి నుంచే సన్నాహాలు చేసుకొని మళ్ళీ ఇప్పుడు దాన్ని పైకెత్తిందని, ఆ విషయాన్ని మళ్ళీ పైకి తెచ్చిందని చెప్పి మనం ఎలా అనుకుంటాం? ఎన్నో నెలల నుంచి ఆమె మాట్లాడుతుంది. పాపరావు గారు మన మధ్య కవిత బీజేపీ గురించి కూడా ఒక లెటర్ రాసింది, అప్పటి నుంచే నీ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కూడా ఏదో ఒక హింట్ ఇస్తూనే వస్తున్నారు కదా. ఇది అదే నేను అంటున్నా, అప్పుడు చెప్పిన దానికి కంటిన్యూషనేగా ఇది. సిబిఐ కేసు డైవర్షన్ ఎలా అవుద్ది ఇప్పుడు దీనికి? ఓవరాల్ గా కాళేశ్వరం ఇష్యూని ఎక్కువగా మాట్లాడకుండా ఉండటం కోసం, లేకపోతే ఆ నెపాన్ని వేరే వాళ్ళ మీద వేసే విధంగా మాట్లాడింది కదా. ఆమె కాళేశ్వరం గురించి హరీష్ రావు మీద ఆరోపణలు చేసింది కదా దానిలో. మరి ఇంకేంటి, కాళేశ్వరం గురించి మాట్లాడకుండా ఎలా చేస్తారు? కాళేశ్వరం గురించి ఆమె హరీష్ రావు మీద ఆరోపణ చేసింది కదా. దెన్ వాట్? రైట్. మనతో పాటు శ్యాప్రసాద్ రెడ్డి గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు ఎలా చూస్తారు? కాళేశ్వరం కేసుపై అయితే సిబిఐ ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్లో అయితే ఒక రకంగా కవిత అయితే బగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇదంతా హరీష్ రావు, సంతోష్ రావు కలిసి చేస్తున్నారు. ఇప్పుడు నన్ను కూడా కుట్రలు చేస్తే పంపించారు, రాబోయే రోజుల్లో కేటీఆర్ని కూడా పంపిస్తారేమని ఒక అనుమానాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాన్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా ఇంకో ఆరోపణ కూడా చేశారు, ముఖ్యంగా దీని వెనక ఉన్నది హరీష్, సంతోష్ రావు వెనక ఉన్నది కాంగ్రెసే అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. మరి కాంగ్రెస్ పాత్ర ఏంటి? ఈ గొడవలకు కారణం కాంగ్రెసేనా? విజయ్ గారు నమస్కారం. మీకు ప్యానల్ ఉన్న పాపారావు గారికి. ఈరోజు ముఖ్యంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే ఒక భయంకరమైనటువంటి అవినీతి, ఎక్కడా లేనటువంటి విధంగా ఒక సీఎం ఇంజనీర్గా మారి ఆ యొక్క నీటిపారుదల శాఖ వాళ్ళ నిపుణుల యొక్క సలహాలు తీసుకోకుండా ఈయననే చెమట రక్తం బొట్టు కార్చి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే, బాహుబలి మోటార్లు పెడితే అదంతా నీటిలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ముఖ్యంగా కవిత గారు మాట్లాడుతున్నటువంటి అంశం ఒక రాజకీయ కోణంలో మాత్రమే చూడాలి. వీళ్ళు ఈరోజు ఉన్నటువంటి అటెన్షన్ను డైవర్ట్ చేసి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద అసెంబ్లీలో అర్ధరాత్రి వరకు చర్చ పెట్టి సిబిఐ ఎంక్వైరీ చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు కవిత గారు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేసీఆర్ గారు ఆడిస్తున్నటువంటి ఒక నాటకం. ఏది ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గారు ఆదేశాలు లేకుండా కవిత గారు పార్టీ నుంచి బయటికి వెళ్ళలేదు. కేసీఆర్ గారు ఆదేశాలు లేకుండా కవిత గారు పార్టీ పైన విమర్శ చేయలేదు. అది ముఖ్యంగా తన అన్న మీద విమర్శ చేయకుండా ఏదైతే హరీష్ రావు గారి మీద విమర్శ చేయడమే ఇది ఒక రాజకీయంగా డ్రామా అని ఇది అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా గమనిస్తున్నారు. ఎప్పటికున్నా ఏది ఉన్నప్పటికీ కూడా ఇన్ని రోజులు గుర్తురానటువంటి ఇప్పుడు కవిత గారికి గత 10 సంవత్సరాలుగా ఆమె బీఆర్ఎస్ పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలోనే ఉంది కదా. ఆమె ఎంపీగా ఉన్నప్పుడు శత్రువుగా చూసినప్పుడు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడే నిలదీయాల్సి ఉంది. ఈ రోజు మేము బీసీల పైన ప్రేమ చూపిస్తున్నాం, బీసీల కోసం కొట్లాడుతున్నా, మేము లెటర్లో రాసినాము, లేదంటే ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తున్నాం, మహిళల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నాం అని చెప్పి కవిత గారు ఈరోజు మాట్లాడుతున్నారు. కేవలం కవిత గారు తన యొక్క ఉనికిని కాపాడుతూ తన తండ్రి వైపు వస్తున్నటువంటి ఆరోపణలంతా డైవర్ట్ చేసి ఇక్కడ హరీష్ రావును, సంతోష్ రావును బలిపశు చేయడంలో భాగంగానే మేము భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇందాకనే ఒక ముఖ్యమైనటువంటి మీటింగ్లో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, నేను ఒక నాయకుడిని ఉంటే ముందుండి నడిపిస్తా కానీ ఎవడెనకాల నుండి నడిపించాల్సినటువంటి అవసరం మాకు లేదని చెప్పి. ఈరోజు వాళ్ళు అవినీతి సొమ్ముతో కుమ్మక్కులో భాగంగా అవినీతి సొమ్ము దోచుకొని ఆ వాటాలో వచ్చినటువంటి లెక్కల తప్పుల వల్ల ఈరోజు వాటా పంచుకోవడంలో తేడా వచ్చినట్లుగా సినిమాలో చూపించినటువంటి విధంగా వాటా నువ్వు ఎక్కువ తీసుకున్నావంటే, నువ్వు తక్కువ తీసుకున్నావంటే, నువ్వు ఎక్కువ అది చేసినావంటే నేను తక్కువ అది చేసిన అని చెప్పే విధంగా ఈరోజు వాళ్ళు చూడడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 1400 మంది బిడ్డల అమరుల త్యాగాల పైన ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి పరిణామాలు ఏర్పాటు చేయడం,
ఒక ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయలు అవినీతి చేయడం, ఆ అవినీతితో వచ్చినటువంటి సొమ్ముతో ఈరోజు ఆ సొమ్ములో వచ్చినటువంటి వాటా తేడాలు కొట్లాడుకోవడం, యావత్ తెలంగాణ సమాజం అమరవీరుల యొక్క ఆత్మలు క్షోభిస్తున్నటువంటి పరిస్థితి. దేనికోసం తెలంగాణ తెచ్చుకున్నాం, ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ తెచ్చుకున్నాం, ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏందని చెప్పి ఈరోజు బాధపడుతున్నటువంటి సందర్భంలో కవిత గారు సరే ఒక యాంగిల్లోనేమో ఇది నాటకం, కొద్దిసేపు కవిత గారు నిజాయితీగానే ఉన్నారనుకుందాం. కవిత గారు నిజాయితీగా ఉంటే ఆమె బయటికి వచ్చి దాదాపు 5 నెలలు 6 నెలలు కావస్తుంది జాగృతి సంస్థ పైన నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆమె ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేసిందంటే ఆమె పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పాల్పడుతున్నందుకు సస్పెండ్ చేసిండ్రు. మళ్ళీ 5 నెలల నుంచి ఏం పని చేసిండ్రు? 5 నెలల నుంచి ఆమె పార్టీలో ఉన్నటువంటి అందరిపైన, ఆమె లెటర్ లీక్ నుంచి అందరిపైన విమర్శలు చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజే ఆమెను సస్పెండ్ చేయడానికి కారణం ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారంగా ఈరోజు ప్లాన్డ్గా ఎక్కడైతే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మాత్రమే ఇది చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరే ఆడబిడ్డకు నిజంగా అన్యాయం జరిగిందంటే ప్రశ్నిస్తుంటుంది. ఆడబిడ్డకు నిజంగా కేసీఆర్ కుటుంబంలో అన్యాయం జరిగింది, మద్యం కుంభకోణంలో ఈమె లేమంటే ఈమె వైపు మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రోజు మహిళలు ఎక్కడ లేనటువంటి విధంగా మద్యపాన నిషేధం అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక మహిళ ఉండి మద్యపానం కేసులో సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కొని 5.5 సంవత్సరాలు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి కవిత గారు. ఈరోజు కవిత గారు, కేసీఆర్ గారు అందరూ పన్నాగంతో ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగా హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని కార్నర్ చేస్తే ఇది తప్పంతా హరీష్ రావు చేసిండు అని చెప్పి కేసీఆర్ వైపు పోదు అని చెప్పి వాళ్ళు ఆడుతున్నటువంటి ఒక డ్రామా. ఈరోజు హరీష్ రావు గారు ఫస్ట్ నుంచి ఏదైనా తెలంగాణ గత కాస్త మనం వెనకాలకెళ్తే తెలంగాణ ఉద్యమం నుంచి వెన్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. ఆ తర్వాత 2009లో ఉద్యమ ముసుగులో వచ్చినటువంటి వ్యక్తులు కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ. కాబట్టి హరీష్ రావు గారికి, కేసీఆర్ గారు గారికి విడదీయలేనటువంటి ఒక అనుబంధం ఉంది. అందులో ఉన్నటువంటి దాంట్లో ఏదైనా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆటుపోట్లను రాజకీయంగా మారుస్తున్నారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వచ్చినాక వీళ్ళపైన సిబిఐ ఎంక్వైరీ చేసినందుకు దీన్ని డైవర్ట్ చేస్తున్నారా అనేది కూడా గమనించాలి. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇంతకు ముందు పాపారావు గారితో మాట్లాడినప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత దాన్ని ఎలా డైవర్షన్ చేస్తారు, ఎంక్వైరీ అయితే జరుగుతుంది కదా అని చెప్పి అంటున్నారు. అది నిజమే కదా? మరి నిజంగా ఒక కేసు వేసిన తర్వాత పక్క నుంచి సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది కదా, ఇది చేస్తే డైవర్షన్ అయ్యే అవకాశం ఎలా ఉంటుంది? విజయ్ గారు, ఈరోజు మెయిన్ స్ట్రీమ్ లో ఏం నడుస్తుండే మీడియా మొత్తం కేసీఆర్ పైన సిబిఐ ఎంక్వైరీ, కేసీఆర్ గారు, కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఆ యొక్క కాంట్రాక్టర్లు ఎవరైతే అవినీతి చేసినో దానిపైన చర్చ జరిగేటటువంటి పరిస్థితి ఉంటుండే. ఈ పరిస్థితి కాస్త పక్కకు పోయి ఎప్పుడైతే అసెంబ్లీలో ఈ యొక్క తీర్మానం ప్రభుత్వం ప్రవేశపెట్టిందో, ఈ యొక్క నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నదో వెంటనే ఈ డ్రామా షురూ చేసిండ్రు. ఈ డ్రామా షురూ చేయడం వల్ల ఏమైంది? కేసీఆర్ కుటుంబంలో లుకలుకలు, 4 టైర్లలో ఒక టైర్ ఊడిపోయింది, 3 టైర్లతో బండి ముందుకు పోయేటటువంటి పరిస్థితి ఎట్లుంది, ఇంకో టైర్ ఉంటుందా ఊసిపోతుందా అని మాట్లాడేటటువంటి పరిస్థితి మీడియాలో వస్తుంది. కానీ శ్యాంప్రసాద్ రెడ్డి ఏదేమైనా సరే కాళేశ్వరం సెంట్రిక్ గానీ ఇదంతా జరుగుతుంది కదా. కాళేశ్వరం కేసులో కేసీఆర్ని సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాతే కదా ఇదంతా జరుగుతుంది. అంటే ఆ పాయింట్ లేకుండా అయితే డిస్కషన్ జరిగే అవకాశం లేదు కదా. అప్పుడు ఆటోమేటిక్గా కాళేశ్వరం కేసు ప్రజల్లోనే ఉంటుంది కదా. ప్రజల లోపల నుంచి ఒక్కటటువంటి విషయాన్ని డైవర్ట్ చేసి మీడియాను డైవర్ట్ చేయడంలో భాగంగానే ఈరోజు ప్రతిరోజు కవిత గారు మీడియా సమావేశం పెడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు కేసీఆర్ హరీష్ రావు గారి పైన విమర్శలు చేస్తున్నారు. గతంలో తన అన్న పైన విమర్శలు చేసినటువంటి పరిస్థితి, తన అన్న రాఖీ కట్టుకోవడానికి కూడా లేకుండా బెంగళూరు పోయిండని చెప్పి కవిత కన్నీటి పాలైందని చెప్పి సోషల్ మీడియాలో వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఏదున్నా మెయిన్ స్ట్రీమ్ నుంచి విషయాన్ని పక్కదో పట్టించడానికి మాత్రమే ఈ కల్వకుంట్ల కుటుంబం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగానే భావిస్తున్నాం. నిజంగా కవిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆమె పార్టీ పరంగా చర్యలు తీసుకునేది కాదు, కంప్లీట్ గా పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటే, ఆమెను బహిష్కరించేటటువంటి పరిస్థితి ఉంటే మళ్ళీ తీసుకోవడానికి వీలు ఉండదు. ఆమెను కేవలం సస్పెండ్ చేయడం ద్వారా మళ్ళీ పార్టీలోకి తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఈ కుమ్ములాట రేపు సెట్ అయిపోయిన తర్వాత నీ మీద అంటే నీ మీద ఇది అందరు దొంగ, అలీబాబా అందరు దొంగలే పంచాయతీ లాగా అయిపోయిందండి. ఈ అవినీతి సొమ్ము వల్ల వచ్చినటువంటి ఒక పంచాయతీ. ఆ పంచాయతీలో భాగంగా చూస్తేనేమో వీమెను శాశ్వతంగా ఈ రోజు పార్టీ నుంచి బహిష్కృతం చేస్తేనేమో మళ్ళీ పార్టీలోకి తీసుకునేది అవసరం లేకుంటది. అలా కాకుండా సస్పెండ్ చేస్తే మళ్ళీ ఆమె సరైనటువంటి రీప్లై ఇచ్చినప్పుడు మళ్ళీ కలిసి ఉంటే వీళ్ళందరూ ఒకటేటటువంటి భావన కూడా ప్రజలందరి లోపల కూడా వచ్చేటటువంటి పరిస్థితి. ఏది ఏమున్నప్పటికీ కూడా
వీళ్ళ కుటుంబ సభ్యులందరూ ఒకటే. వీళ్ళు ఉన్నటువంటి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మాత్రమే గత 10 సంవత్సరాల నుంచి కూడా చూసినాం మనం. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఏదైతే వీళ్ళ పైకి వస్తుందో ఆ పైకి వచ్చేటప్పుడు ఈ అటెన్షన్ డైవర్ట్ చేసి ఇంకొక వైపు ఈరోజు మనం నేరేళ్ల సంఘటన తీసుకున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకున్నా, గతంలో మిషన్ భగీరథ పనుల విషయంలో తీసుకున్నా, పాలమూరు రంగారెడ్డిలో ఒక ప్రాజెక్టు కుంగిపోయినా, ఏదైతే కట్ట నిర్మాణంలో కేసీఆర్ గారు దిగినటువంటి హెలికాప్టర్ ప్రాంతం కుంగిపోయినా, ప్రతి సందర్భంలో కూడా వీళ్ళు అటెన్షన్ డైవర్ట్ చేసి వేరే కొత్త పథకం తీసుకురావడము, ప్రజల దృష్టిని మళ్లించడంలో భాగంగానే చేసిండ్రు. ఈ రోజు అధికారం పోయినాక రైట్. ఏం చేయాలో అర్థం కాక శ్యాంప్రసాద్ గారు, మరి ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ హరీష్ ఇద్దరు కూడా ఒక ఫ్లైట్లో ట్రావెల్ చేశారు. ఆ టైంలో హరీష్ రావు రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నారు. ఆ తర్వాతనే తనపై కుట్రలు జరుగుతున్నాయి అనేది ఇటు కవిత చెప్తున్న విషయం. ఇప్పుడు అలాగే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్తున్నారు. అంటే ఇందులో ఏ వెర్షన్ కరెక్ట్ అనుకోవాలి? రెండు విజయ్ గారు ఇందాకనే మా ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ లో ఒక పబ్లిక్ మీటింగ్ లో స్పందిస్తూ, నేను నాయకుడిని, అవసరమైతే ముందుంటా, ఎవరు వెనకాల ఉన్నటువంటి అవసరం మాకు లేదు, వీళ్ళు కేవలం అవినీతి సొమ్ము కోసం మాత్రమే కొట్లాడుతున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. మేము ముందు లేము, వెనకాలేము, వీళ్ళ వెంట మేము ఎక్కడ కూడా లేమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పింది. హరీష్ రావు గారు, కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు కదండి. వారు 6 అడుగుల బుల్లెట్, వాళ్ళు కడిగిన ముత్యం లాంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో ముందున్నటువంటి వాళ్ళు, కాళేశ్వరం ప్రాజెక్టులో రూపాయి అవినీతి కూడా మేము చేయలే, ఏమంటారు బొట్టు కార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినటువంటి వ్యక్తులు. వాళ్లకు ఫ్లైట్ లో రేవంత్ రెడ్డి గారు కాలు మొక్కాల్సినటువంటి అవసరం ఏముంది? నిజంగానే రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారి స్థాయికి రేవంత్ రెడ్డి గారి కాళ్ళు మొక్కిండంటే రేవంత్ రెడ్డి గారు గొప్ప వ్యక్తేనే కదా ఇక్కడ అర్థం. కాబట్టి ఎవరి కాళ్ళు ఎవరు మొక్కేటటువంటి పరిస్థితి ఉండదు. అంత దీనమైనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి రాజకీయం హరీష్ రావు లాంటి స్థాయి వ్యక్తి చేస్తాడని కూడా మేము అనుకోవట్లేదు. కేవలం ఒక నాటకాన్ని రక్తి కట్టించడంలో మాత్రమే ఇట్లాంటి ఆరోపణలు తప్ప ఈ రోజు మళ్ళీ చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఏదైతే కవిత కోసం మోడీ గారితో కేసీఆర్ గారు కుమ్మక్క అయ్యిండ్రని చెప్పి, కాబట్టి ఇవన్నీ ఆరోపణలకు మాత్రమే పనికొస్తాయి. కానీ సిబిఐ కేసులో కవిత గారిని బయట పెట్టడానికి కేసీఆర్ గారు పోయి కేటీఆర్ ను తోలిచ్చి మోడీ గారి కాళ్ళు పట్టుకున్నారని చెప్పి కూడా గతంలో వేరే పార్టీలు విమర్శ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి రాజకీయంలో మరీ ఇంత దిగజారుడు రాజకీయం చేయొద్దు. ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడడం వల్ల ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు చేయడమే తప్ప. కానీ ఒకటి శ్యాంప్రసాద్, నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే కవితను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏముంది? వ్యాఖ్యలు చేసినప్పుడు సైలెంట్గా ఉంటే అయిపోతుంది కదా. ఆటోమేటిక్గా ఒక చర్చ అనేది ఎలాగైనా జరుగుతుంది. ఒక్క నిమిషం అండి. విజయ్ గారు, ఇప్పుడు నాటకాన్ని రక్తి కట్టించాలంటే ఇప్పుడు టీవీ సీరియల్ నడుస్తుంటది, చివరి వరకు మనకి ఎటు తేలనటువంటి ఒక పరిస్థితి ఉంటది. ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక టీవీ సీరియల్ లాగా కొంత భాగం కవిత గారిని బయటికి వీళ్ళే తోలించి బయట నుంచి ఆడిస్తున్నటువంటి నాటకంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కవిత గారి వెంట ఎవరు కూడా లేరు, కాంగ్రెస్ పార్టీకి ఉండాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు గతంలో కల్వకుంట్ల కుటుంబాన్ని ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేటటువంటి పరిస్థితే లేదని చెప్పి రాహుల్ గాంధీ స్థాయి లాంటి వ్యక్తులే చెప్పినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు గత 10 సంవత్సరాలుగా చేసినటువంటి అక్రమాలకు, అవినీతికి, అదే పార్టీలో నుంచి 10 మంది ఎమ్మెల్యేలతో చేర్చుకున్నారు కదా, మరి వీళ్ళు వస్తే చేర్చుకోవడానికి మీకు ప్రాబ్లం ఏంటి? అంటే కేసీఆర్ కుటుంబం వేరు, ప్రభుత్వం యొక్క పనులు నచ్చి పార్టీలో చేరుతున్నటువంటి పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. దాని విషయానికి వస్తే చాలా ఉన్నాయి విజయ్ గారు. గతంలో ప్రతిపక్ష పార్టీలే లేకుండా విలీనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఒక దళిత నాయకుడు సిఎల్పి లీడర్ ఉంటే ఓర్వ లేకుండా వాళ్ళ యొక్క పార్టీలో విలీనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నీతి నిజాయితీ గురించి మాట్లాడేటటువంటి హక్కు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి గాని, కవిత గారు ఈ రోజు కేసీఆర్ గారి కూతురే కవిత గారు కాబట్టి కవిత గారికి కూడా మాట్లాడేటటువంటి హక్కు లేదు. రైట్. మనతో పాటు మల్లెపాక యాదగిరి గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అలాగే వీరేంద్రబాబు గారు బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. మల్లెపాక యాదగిరి గారు బీఆర్ఎస్ నాయకులు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఎలా చూడాలి కాళేశ్వరం కేసుని సిబిఐ ఎంక్వైరీని డైవర్ట్ చేయడానికే కవితను తీసుకొచ్చారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. నిజంగా ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలా, లేకపోతే కవిత బిహేవియర్ మీద కోపంతోనే సస్పెండ్ చేశారా? అలాగే కవిత చేస్తున్న విమర్శను ఎలా చూస్తారు మీరు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి, మీ స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు
డైవర్షన్ పాలిటిక్స్ కోసం మాత్రమే ఈరోజు సిబిఐకి ఎంక్వైరీకి ఆదేశించాడు. ఎందుకంటే ఒక 15 రోజుల క్రితమే ఈ రాష్ట్రంలో సిబిఐ కానీ ఈడీ కానీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒక సందర్భంలో. అదే విధంగా ఇప్పుడు వాళ్ళ జాతీయ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఈడీ కానీ సిబిఐ కానీ ఈసీ కానీ వీళ్ళందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధీనంలో పనిచేస్తారు అని చెప్పేసి ఈ రాష్ట్రంలో కూడా ఇక్కడ మనకు రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనేక సందర్భాల్లో ఈ రోజు కేంద్రం. కానీ యాదగిరి గారు అదే ఇప్పుడు సిట్కో సిఐడికి అప్ చెప్తే మీరు ఇవే విమర్శలు కూడా చేస్తుండేవాళ్ళు కదా. రాష్ట్ర ప్రభుత్వంలో సిఐడి కానీ సిట్ కానీ రేవంత్ రెడ్డి చెప్తున్నట్టే వింటాయి అనే విమర్శ ఖచ్చితంగా చేస్తారు కదా. మేము అదే చెప్తున్నామండి. ఇది కేవలం ఈ రాష్ట్రానికి సంబంధించిన గతంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ఒక గొప్ప ప్రాజెక్టును ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు నిర్మించిండు కాబట్టి దీన్ని వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ అదే మోడీ గారు కానీ ఈ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా గుజరాత్ లో కూడా ఇంత గొప్ప ప్రాజెక్టు లేదు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న నాయకుడే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఏమి కావాలి, ఈ రాష్ట్ర రైతాంగం ఏ విధంగా అభివృద్ధి చెందుతారని ఒక గొప్ప సంకల్పంతో ముందుగా ఈ రైతుల కోసం ఒక కాళేశ్వరం అనే ఒక గొప్ప ప్రాజెక్టు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు కట్టి ఈ రోజు 40 లక్షల మందికి రైతులకు నీరు అందిస్తున్నటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అందులో ఒక 2 పిల్లర్లు కూలిపోతే 2 సంవత్సరాలైనా ఈ ప్రభుత్వం ఏర్పడి 2 పిల్లర్లు రిపేర్లు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, అదే విధంగా కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అమిత్ షా గారు ఈ రాష్ట్ర బీజేపీ నాయకులు అదే విధంగా మన ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ నాయకుడు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పలుకొని కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా రేవంత్ రెడ్డి గారి గురువు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ విధంగా కేసీఆర్ గారిని ఏ విధంగా బదనాం చేయాలి, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని ఒక రకంగా బదనాం చేస్తే చంద్రబాబు కూడా ఉన్నాడా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా బనకచెర్లకు నీళ్లు బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా ఆంధ్రకు నీళ్లు తీసుకుపోదామన్న ఉద్దేశంతో కేసీఆర్ గారిని ఏదో ఒక రకంగా మనం ఇక్కడ బదనాం చేస్తే కేసీఆర్ గారు ఊరుకుంటాడు, మనం ఆంధ్రకు బనకచెర్ల నీళ్లు తీసుకుపోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ రోజు మోడీ గారు చంద్రబాబు నాయుడు దానికి కాళేశ్వరం ప్రాజెక్టుకి అవినీతికి దానికి దీనికి సంబంధం లేదు కదా. మరి మీరు చంద్రబాబు నాయుడు జపం ఎందుకు చేస్తున్నారు అంటే మీ పార్టీ వీక్ అయినప్పుడల్లా చంద్రబాబు నాయుడు జపం చేయాలా? చంద్రబాబు నాయుడు జపం ఏందండి? ఈ రోజు మోడీ గారు ఇప్పుడు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానివ్వండి కేంద్రంలో పక్కన పెట్టేసండి బనకచెర్లకు నీళ్లు ప్రాజెక్టు ద్వారా ఆంధ్రకు తెలంగాణ నీళ్లు దోచుకుపోతుంటే ఈ రోజు మరి రాష్ట్ర బీజేపీ నాయకులు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? మరి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది కదా. ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులు 2 ఉన్నారు కదా, 8 మంది. అలా కాదు యాదగిరి గారు నేనేమన్నానంటే మీరు బనకచెర్ల ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా కవిత మాట్లాడిన దాని గురించి కదా అదే నేను చెప్తుంటా. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఇక్కడ మనం మాట్లాడేది కవిత వ్యాఖ్యల మీద. మీరు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఇప్పుడు బనకచెర్లను తీసుకొస్తే అది ఎంతవరకు కరెక్టు? ఇది ఇప్పుడు మీరు డైవర్షన్ చేస్తున్నట్టు కాదా ఇది? ఆయన కాదు సార్, నేను ఒక 2 ప్రశ్నలు నేను తర్వాత అడుగుతాను. కానీ ఓకే రైట్. ఈ రోజు కవిత గారి ఇష్యూ కూడా చెప్తానండి. కవిత గారు ఈ రోజు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారండి. కవిత గారు భుజం మీద తుపాకీ పెట్టి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మీద ఎక్కువ పెట్టడం కోసమే ఈ రోజు వేరే పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. అది కవిత గారు పాపం గమనించలేకపోతున్నారు. ఎందుకంటే ఒకవేళ కవిత గారికి నిజంగా అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీలో ఒకవేళ అన్యాయమే జరిగితే తన సొంత తండ్రి కేసీఆర్ గారి దగ్గరికి పోయి డైరెక్ట్ పోయి మాట్లాడవచ్చు కదా, లేఖలు లీక్ చేయవలసిన అవసరం లేదు కదా. అందుకోసమే ఎక్కడ మీరు కవిత గారికి ఈ రోజు నిజంగా చెప్పాలంటే మా నాయకుడు కేసీఆర్ గారి కూతురు కాబట్టి ఖచ్చితంగా ఆ గౌరవం కుటుంబ సభ్యులుగా ఆ గౌరవం తప్పకుండా ఉంటుంది. కానీ పార్టీకి వ్యతిరేకంగా ఈ రోజు తెలంగాణ సమాజం మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుంటే కేసీఆర్ గారి మీద అవినీతి మరకలు అంటిస్తుంటే మీరు ఎంతసేపు చెప్పినా కూడా
ప్రతిపక్ష పార్టీ రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ అనుకూలమైన వ్యాఖ్యలు చేసుకుంటా ఈ రోజు కేసీఆర్ గారు స్థాపించినటువంటి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న ఉద్దేశంతో ఆ పార్టీ నాయకులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా చెప్తున్నారు, నేను కేసీఆర్ గారి మీద ఎక్కడ ఏం చెప్తలేను, ఇది కేసీఆర్ గారు స్థాపించిన పార్టీలో నేను కూడా పనిచేస్తున్నాను, కేటీఆర్ గారికి కూడా నేను పనిచేస్తున్నాను అని చెప్తున్నాను. నిజంగా కేటీ రామారావు గారికి చెల్లెను నేను కేసీఆర్ గారి కూతురునైతే ఈ రోజు ఈ లీకులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీరు ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ లో లీకులు చేయవలసిన అవసరం లేదు కదా. డైరెక్ట్ ఇంటికి వెళ్ళి మీకు జరిగిన ఇబ్బందులు ఏమున్నాయో యాదగిరి గారు ఇంకో మాట కూడా కవిత అంటున్నారు. ముఖ్యంగా ఈ కాళేశ్వరం విషయంలో అంతా చేసింది హరీష్ రావు చేయబట్టే సెకండ్ టైం గెలిచినప్పుడు ఆయనకి మంత్రి పదవి ఇరిగేషన్ మంత్రిగా అయితే ఇవ్వలేదు అని చెప్తున్నారు. ఇరిగేషన్ మంత్రిగా తప్పించామని చెప్తున్నారు. అదేనండి, అప్పుడున్న సమీకరణాలలో భాగంగా మంత్రులకు ఎవరికి ఏమి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నాయకుడు తీసుకున్న నిర్ణయం ప్రకారమే సెకండ్ టైం ఎవరికి ఏ మంత్రులు ఇవ్వాలి, ఎప్పుడు తీసుకోవాలనేది అది నాయకుడికి అధికారం ఆదేశాల ప్రకారమే జరిగింది. కానీ అప్పుడే యాదగిరి గారు మీరు చెప్తున్నట్టు సమీకరణల ఆధారంగానే ఖచ్చితంగా మంత్రి పదవి ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆల్రెడీ ముందు ఇరిగేషన్ మంత్రిగా చేసిన హరీష్ రావుని తప్పించడానికి ప్రధానంగా ఈ కాళేశ్వరం ఇష్యూవే కారణమని ఆమె చెప్తుంది. నిజంగా అలాంటి ఇష్యూ ఏమైనా ఉందా? నేనేం చెప్తున్నానండి, కవితక్క గారు నిజంగా నేనేం చెప్తున్నా, కవితక్క గారికి ఉన్నది మెయిన్ ఏంటంటే ఎవరి ప్రోద్బలం ద్వారానో ఈ రోజు అలాంటి మాటలు మాట్లాడుతున్నది. రేపు రాబోయే రోజుల్లో నిజం తెలుసుకుంటది ఖచ్చితంగా. ఎందుకంటే ఆమెకు ఇప్పుడు ఏదో మాటల ద్వారా ఈ రోజు పార్టీ బదనామవుతుంది. ఇప్పుడు హరీష్ రావు గారి మీద ఒకవేళ మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆ టార్గెట్ ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు. ఈ రోజు హరీష్ రావు గారిని బదనాం చేయాలన్న టార్గెట్ ఎవరికి ఉంటది? రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా మనం బదనాం చేయాలని చెప్పేసి ఈ రోజు మరి కవిత గారు కూడా అదే హరీష్ రావు గారిని బదనాం చేస్తుందంటే ఒక్కసారి ప్రజలు కూడా గమనిస్తున్నారు కదండి. ఈ రోజు హరీష్ రావు గారిని ఎందుకు హరీష్ రావు గారు కానీ సంతోష్ రావు గారు కానివ్వండి, గతంలో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు నుంచి కూడా కేసీఆర్ గారికి అన్ని విధాలుగా సహకరించి ఆరోగ్యంగా కానీ ప్రతి విషయంగా పిఏలుగా కానీ పిఆర్ఓలుగా కానీ అన్ని రకాలుగా రాజకీయంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా చూసుకున్నటువంటి వాళ్ళ సొంత బిడ్డలలాగా చూసుకున్న నాయకులు హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు. నిజంగా ఒకవేళ వారి ద్వారా మీకేమైనా ఇబ్బంది జరిగితే హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారి దగ్గర ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్యలో చర్చించుకొని మన కుటుంబ సమస్యను మనం చర్చించుకోవాలి. యాదగిరి గారు ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడిందంటే ఒకటి యాదగిరి గారు మీరు చెప్పినట్టు కుటుంబ సమస్య ఇది కేసీఆర్ గారితో మాట్లాడితే అయిపోద్దని చెప్తున్నారంటే అవేం మాట్లాడకుండానే మీడియా ముందుకు వచ్చారంటారా? అంటే ఇవన్నీ ఇంటర్నల్గా డిస్కషన్స్ జరిగి ఉండవా? అట్లా జరిగింది కాబట్టే కదండి ఇంత దూరం వచ్చింది. తెగేదాకా తాడు లాగినందుకే తెగిపోయింది కదండి. ఈ రోజు ఇప్పుడు ఏంటంటే ఈ రోజు ఏదైతే కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఉన్న నాయకులు మాత్రమే కవిత గారి ద్వారా ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నారు. రేపు ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. కవిత గారు కూడా నిజం తెలుసుకొని ఈ బీఆర్ఎస్ పార్టీ ఏమి అన్యాయం చేయలేదు, కేసీఆర్ గారు కూడా ఒకసారి ఎంపీగా అవకాశం ఇచ్చిండు, ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిండు. నిజంగా కూడా కవిత గారు కూడా బీఆర్ఎస్ పార్టీకి కష్టపడ్డది, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసారు. కానీ ఈ రోజు అవకాశం శత్రువులకు అవకాశం ఇచ్చే విధంగా అప్పటికప్పుడు ఒక్కొక్కసారి మీడియా ముఖంగా వేరే రకంగా మాట్లాడడం వల్ల పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్, మనతో పాటు వీరేంద్రబాబు గారు బీజేపీ రాష్ట్ర నాయకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వీరేంద్రబాబు గారు నమస్తే అండి. సార్ మీరు ఎలా చూస్తారు? కాళేశ్వరం కేసుపై సిబిఐ ఎంక్వైరీని డైవర్ట్ చేయడానికే కవిత మీడియా ముందుకు వచ్చి హడావుడి చేస్తున్నారని కాంగ్రెస్ అంటుంది. అందులో వాస్తవం ఉందా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఇదేమన్నా బీజేపీ కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుందా? సార్ మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, మీ వాయిస్ వినిపించట్లేదు. వీరేంద్ర గారు మీ వాయిస్ రావడం లేదు. బీజేపీకి మంచి రోజులే ఉన్నాయండి. ఎప్పుడు ఈ రానున్న రోజుల్లో అలాంటిది ఏం లేదు. ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ కుమ్ములాట, ఆమెకి ఇంపార్టెన్స్ తగ్గింది పార్టీలో. హలో, కెన్ యు హియర్ మీ అండి? వినిపిస్తుంది వీరేంద్ర బాబు. అయితే వారికి ఎప్పుడైతే వారు
జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కవిత గారికి టిఆర్ఎస్ ఆఫీస్లో తగినంత ఇంపార్టెన్స్ దొరకలేదు. ఇంకొకటి వారు మొన్న బీసీ రిజర్వేషన్ దాంట్లో ముందడుగేసి కొంచెం కార్యక్రమాలు చేస్తే పార్టీ నుంచి ఏ మాత్రం సహకారం లేదు. సో ఆమె కొంచెము సైడ్ లైన్ అయిపోయింది. క్యాడరు ఆమె మాట చెప్పే లేదు, పరిస్థితి లేదు. సో ఆమె ఇంపార్టెన్స్ తగ్గిపోయింది కాబట్టి ఆమె ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి కోసము మరి ఈ వ్యాఖ్యలు చేయటము, మరి ఇప్పుడు అసలైన ఇంటర్నల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి వస్తున్నాయి, వాస్తవాలు బయటికి వస్తున్నాయి. మరి ఆమె ఎందుకు చేస్తుంది అని అంటే ఫ్యామిలీలో ఏ విధంగా ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మనం అందరం ఇప్పుడు చూస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే వారు ఏ ప్రోగ్రామ్స్ చేసినా కూడా టిఆర్ఎస్ క్యాడర్ రావట్లేదు ముందరికి. ఇంకొకటి గతంలో అప్పుడు కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత కేటీఆర్ గారు నేను సీఎం అవుతానని అనుకున్నారు. ఆ టైంలో కవిత గారు కూడా నేను కూడా సీఎం అవుతానని అనుకున్నారు. సో అక్కడ కూడా స్టార్ట్ అయింది వాళ్ళిద్దరి మధ్యలో, కేటీఆర్ కవిత గారి మధ్యలో. సో ఈ విధంగా లాంగ్ రన్ నుంచి వాళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్ ఫిల్అప్ చేయడానికి కేసీఆర్ మరి ప్రయత్నించాలా తెలియదు. ఇది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయని అనిపిస్తుంది. ఫైనాన్షియల్ ఫైట్ కూడా, ఇంటర్నల్ ఫైనాన్షియల్ ఫైట్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజు ఇంత జరుగుతున్నా కుటుంబంని రోడ్డుపైకి తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఇటు పార్టీ క్యాడర్ ఇబ్బంది పడుతున్నది. వీరి ఇప్పుడు పార్టీ కుటుంబము పార్టీ అని అన్నారే. ఇప్పుడు అందరూ అర్థం చేసుకోవాలి ఈ కుటుంబాల పార్టీలు ఏ విధంగా రోజుకి ఏ విధంగా ఎఫెక్ట్ ఇస్తుందో. కార్యకర్తలు క్యాడర్ ఈ విధంగా ఇప్పుడు ఎంత ఇబ్బంది పడతారో ఒక్కసారి ఆలోచించండి. నిజమైన ఒక పార్టీ కానీ అట్లాగే తెలంగాణ కానీ పనిచేసే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, లీడర్స్ ఉన్నారో, ఇటువంటి కుటుంబ కలహాల వల్ల వారికి చాలా ఇబ్బంది జరుగుతుంది. కవిత గారు అవి ఏమాత్రం ఆలోచించకుండా అనేక విషయాలు మాట్లాడుతూ మరి పార్టీలో వ్యక్తులు మరి ఏవైతే సంతోష్ కుమార్ కానీ హరీష్ రావు గారి గురించి కానీ కొన్ని వ్యాఖ్యలు ఏ విధంగా చేశారో మరి అవన్నీ వాస్తవాలు ఉంటేనే వారు మాట్లాడతారు. ఎందుకంటే వారు ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఏవైతే వాస్తవాలు ఉన్నాయో మాట్లాడతారని అందరూ గ్రహిస్తున్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళు సిబిఐ విచారణకు వెళ్లాల్సిందే. ముఖ్యంగా వీరేంద్ర గారు ప్రధానంగా చూస్తే కనుక కవిత చెప్పిన విషయాల్లో కాళేశ్వరానికి సంబంధించి ఈ అవినీతికి సంబంధించి చేసిందంతా హరీష్ రావు, సంతోష్ రావులే. కేసీఆర్కి ఏమీ తెలియదు, కేసీఆర్ చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు. చూడండి, మూటలు మోసేది కార్యకర్తలు అంటే ఇప్పుడు ఈ లీడర్లు హరీష్ రావు గారు కానీ సంతోష్ గారు. తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయండి? తాళాలు కేసీఆర్ దగ్గర ఉన్నాయి. కేసీఆర్ గారు తాళాలు తెరవంది వీళ్ళందరూ మూటలు మోయగలుగుతారా? సో వీళ్ళంతా మొత్తం గ్రూప్ గేమ్ ఇదంతా. వీళ్ళంతా అందరు కలిసి 4 స్తంభాల ఆటను మనం ఇన్ని రోజులు అనుకున్నాము. ఆ 4 స్తంభాల ఆట బయటికి వచ్చింది. ఇన్ని రోజులు మనము మీడియాలో 4 స్తంభాల ఆట అనుకున్నాం కానీ ఆ 4 స్తంభాల ఆటలు బయటికి వచ్చాయి. ఇప్పుడు మనం అందరం వింటున్నాము. కాబట్టి సిబిఐ విచారణ చేసిన తర్వాత తప్పకుండా మరి మొన్న కవిత గారు ఏ విధంగా 5 నెలలు జైలుకి వెళ్ళి వచ్చారో మరి రానున్న రోజుల్లో వీళ్ళకి కూడా అట్లాంటిది వస్తుందేమో ఆలోచించాలి. ఎప్పుడైనా ఒకటే దేశంలో ప్రజల పైసలతో ఆడుకుంటే ఇవాళ కాదు, ఏదో ఒక రోజు తప్పకుండా దాని మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిన రోజులు వచ్చినాయి. కాబట్టి ఇదన్నా ఒక కన్నువిప్పు కార్యక్రమం కావాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం వారికి కానీ మరి గతంలో చేసిన వారికి కానీ ఒక కన్నువిప్పు కార్యక్రమం ఇది. అటు చూసాము ఆంధ్రాలో కూడా, అక్కడ జగన్ గారు మరి వారి సిస్టర్ ఏ విధంగా షర్మిల గారు వారిద్దరి మధ్యలో ఇట్లా కుటుంబ కలహాల వాళ్ళిద్దరు ఇట్లా బయటకు వచ్చారో, ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో కూడా మరి కేటీఆర్ గారికి అలాగే కవిత గారికి మధ్యలో ఈ గ్యాప్ ఏర్పడడం వలన ఈరోజు తెలంగాణ పార్టీ కార్యకర్తలు, లీడర్లు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం కేసులో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఆయన చేసింది ఏమీ లేదు, అసలు చేసింది హరీష్ రావు అని చెప్తున్నారు. మరి సిబిఐ నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు సిఐడి లేకపోతే సిట్కి అప్పచెప్తే రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఇందులో కుట్రలు చేసే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. మరి ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పిన నేపథ్యంలో సిబిఐ నిష్పక్షపాతంగా బయటపెట్టే అవకాశం ఉంటుందా, లేకపోతే దీన్ని ఒక అవకాశంగా బీజేపీ వాడుకునే ఛాన్స్ ఉందంటారా? చూడండి, మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను, సిబిఐకి మీరు చెప్తారు సిబిఐ కానీ ఈసీ కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం, అవన్నీ ఇండిపెండెంట్ బాడీ, అవి చేసుకుంటూ పోతుంది. కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఏదైతే సిబిఐ చేతిలో పడిన తర్వాత వాస్తవాలు తప్పకుండా బయటికి వస్తాయి.
ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని తప్పకుండా బయటికి లోపల వేస్తారు. కేసీఆర్ గారిని కూడా మంచి విచారణ జరుగుతుంది, హరీష్ రావు విచారణ జరుగుతుంది. మరి ఇక్కడ కవిత గారు వారి స్టేట్మెంట్స్ వారికి ఒక లీకుల్లాగా తయారైతే సిపిఐ వారికి బాగుంది. రేవంత్ రెడ్డి గారు బాగానే కవిత గారిని బాగానే ముందలు తీసుకొచ్చి దీన్ని ముందలు తీసుకెళ్తున్నారు. మరి ఇది టిఆర్ఎస్ కి పతనం అవుతున్నది. అట్లాగే కాంగ్రెస్ వారు పుంజుకుంటున్నారు అనుకుంటున్నారు, కానీ కాంగ్రెస్ కూడా వారు చేసిన హామీలని ఏవి నెరవేర్చలేదు. కాబట్టి కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒకటే పడవలో పోయి ఆ సముద్రంలో మునిగే రోజు వచ్చిందని చెప్తున్నానండి. ముఖ్యంగా ఈ కుమ్ములాటలకి కారణం కాంగ్రెస్ బీజేపీ అన్న వాదన కూడా ఉందండి. కాంగ్రెస్ వచ్చి కవిత వెనకాల ఉందని, అలాగే హరీష్ రావు వెనకాల బీజేపీ ఉందనే వార్తలు అయితే మనం చూస్తూ ఉంటాం. సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగా ఈ వ్యక్తుల వెనకాల ఈ పార్టీలు ఉన్నాయని మీకు అనిపిస్తుందా? ముఖ్యంగా హరీష్ రావు విషయంలో ఆయన కొన్ని వార్తలు వచ్చే బీజేపీలోకి వెళ్తాడనే వార్తలు కూడా వచ్చాయి ఆ మధ్యలో వచ్చాయండి. హరీష్ రావు గారు బీజేపీలోకి వస్తారని అన్నారు, కానీ ఆయన ఇప్పుడు ఒక మూల స్తంభం టిఆర్ఎస్ కి. మనం ఇందాకే చెప్పుకున్నాం 4 స్తంభాలని టిఆర్ఎస్ కి. ఆ 4 స్తంభాల్లో ఒక స్తంభము బీజేపీకి ఎట్లా రాణిస్తారండి కేసీఆర్ గారు? వారి మేనల్లుడు ఏ విధంగా రాణిస్తారు? ఆయన అన్ని జాగ్రత్తలు పడి హరీష్ రావు గారిని కాపాడుకున్నారు. ఆ టైంలో తెలంగాణ సెంటిమెంట్ మరీ ఇది చేశారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని కూడా మరీ ఏమంటారు పబ్లిక్ లో తిట్లు కూడా పడ్డారు. ఆ టైంలో ఎలక్షన్స్ లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని. సో వీళ్ళకి ఏ మాత్రము ప్రజలకి ఏదో చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కాదు. వారికి ఎప్పుడు పవర్ అనేది ముఖ్యము, సీటు ముఖ్యము. ఈ విధంగా అట్లాగే దోచుకోవాలనేది ఒక కార్యక్రమం. ప్రజలకు చెప్పి ఏ విధంగా అయితే హామీలు ఇచ్చి చేసినారో కాంగ్రెస్ విఫలమైంది. అటు టిఆర్ఎస్ కూడా మరి ప్రజలని తెలంగాణ సెంటిమెంట్ తో దోచుకుందని, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. కాబట్టి ఈ ప్రజల ఉసురు ఈ 2 పార్టీలకు తప్పకుండా తగులుతుంది. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ తోటి తెలంగాణ ప్రజల్ని నట్టేట రోడ్డు మీద పెట్టి మరి అప్పుల పాలు చేసింది టిఆర్ఎస్. ఇప్పుడు ఒక్కొక్క నాయకుడి చిట్టా విప్పుతుంటే వారు ఇప్పుడు రోడ్డు పైకి వచ్చి ప్రజలను ఏ విధంగా ఆ రోజు అయ్యా అని వాళ్ళు అంటే ఉద్యోగాలు లేక నీళ్లు నిధులు అనుకుంటూ వాళ్ళని చెప్పి ఏ ఒక్క స్థానికుడికి ఏ ఒకటి నిధులు కానీ, నియామకాలు కానీ, కాంట్రాక్ట్లు కానీ, ఈవెన్ కాళేశ్వరం కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చినారు? అది కూడా ఆంధ్ర అతనికి ఇచ్చారు. అంటే ఈ విధంగా వీళ్ళు చేసినారు కాబట్టి ఈరోజు దానికి మూల్యం చెల్లించాల్సిందే. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఆడుతున్న నాటకం కూడా త్వరలో బయటకు వస్తుందని చెప్తున్నానండి. రైట్. పాపారావు గారు, ముఖ్యంగా ఇంకా కొన్ని తీవ్రమైన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, డబుల్ షూటర్ అంటూ కూడా ప్రాబ్లం ఆయనే క్రియేట్ చేస్తారు, తర్వాత ఆయనే సాల్వ్ చేసినట్టుగా నటిస్తారు అని చెప్పేసి అన్నారు. అలాగే కేటీఆర్ని ఓడించడానికి సిరిసిల్లకు 60 లక్షలు పంపించారనే కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇందులో వాస్తవం కనిపిస్తుందంటారా? అంటే మరి అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయటం, అన్ని సాల్వ్ చేయటం కుదరదు. ఏదో ఒక ఇన్సిడెన్స్ తీసుకున్నారు, దాన్ని ఆమె తనకు అనుకూలంగా చెప్పారు. సరే, అది నిజమా కాదు అది వేరే విషయం. కానీ అన్ని ప్రాబ్లమ్స్ ఆయనే క్రియేట్ చేస్తాడు, అన్ని ప్రాబ్లమ్స్ ఆల్వేస్. ఒకసారి ప్రాబ్లం క్రియేట్ చేయడం తేలిక కావచ్చు, కానీ ప్రాబ్లం సాల్వ్ చేయడం చాలా కష్టం ఒకసారి క్రియేట్ అయిన తర్వాత. కాబట్టి అన్ని ఆయనే క్రియేట్ చేస్తున్నాడు, అన్ని ఆయనే సాల్వ్ చేస్తున్నాడు అనేది కొంచెం అతిశయోక్తి. అది అన్నిసార్లు నిజంగా పోవచ్చు. రెండోది ఏంటంటే, ఇప్పుడు వీరేందర్ గారు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హిమ్. మంచి ప్రెజెంట్ స్మైల్ ఇచ్చి నేను అడ్డం పడితే కూడా క్వశ్చన్ అడుగుతానని మీరు మాట్లాడచ్చు అనేది వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ కాకపోతే ఆయన అంటున్న సిబిఐ నిష్పక్షపాత విచారణ అనేది అక్కడే నేను అడ్డరాపోయింది. సిబిఐ నిష్పక్షపాతంగా ఉంటుందని ఈ రోజు దేశంలో ఎవరు అనుకుంటున్నారు, చిన్నపిల్లలతో సహా. సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు అన్ని మోడీ గారి చేతిలో, బీజేపీ చేతిలో ఉన్నాయని, వాళ్ళు ఏం చెప్తే చేస్తాయి అనేది మామూలు కామన్ నానుడు. అది ఎంత కామన్ అంటే సొసైటీలో బీజేపీ వాళ్ళకి కూడా తెలుసు. కాకపోతే ఎదుటోడు తప్పు వాళ్ళు వాళ్ళకు కూడా తెలుసు, మేము తలుచుకుంటే సిబిఐని ప్రయోగించగలమని వాళ్ళే ప్రయోగించేది వాళ్ళకి తెలుసు. కాబట్టి సిబిఐ నిష్పక్షపాతంగా ఉండదు సిబిఐ కేసు. రెండోది ఏంటంటే, ఇక్కడ అదే వాళ్ళు పవర్ లేకపోతే ఉండలేరని వీరేంద్ర గారు అంటారు. పవర్ లేకపోతే వాళ్ళు ఉండలేకపోతే మరి ఇప్పుడు ఇందాక యాంకర్ ఆయన అడిగినట్లు, సార్ అడిగినట్లు, కేసీఆర్ ఎప్పుడో బీజేపీలోకి వెళ్ళిపోయేవాడేమో, లేకపోతే కాంగ్రెస్ లోకి వెళ్ళేవాడేమో. పవర్ లేకపోతే మరి ఫైట్ చేస్తుంది ఎవరు? కాంగ్రెస్. ఇప్పుడు టీఆర్ఎస్ తరఫున ఫైట్ చేస్తుంది కేసీఆర్ అండ్ కేటీఆర్, వాళ్ళిద్దరే కదా ఇంత కష్టపడి ఫైట్ చేయడం. ఆయన పవర్ లేకపోతే ఉండలేకపోతే ఆయన ఎంత గొప్పగా అది. రెండోది, ఇప్పుడు మన ఇందాక నేను అడ్డం వచ్చింది పదే మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు చాలా సార్లు నేను క్వశ్చన్ అడుగుతా అన్నాను. నా 2-3 క్వశ్చన్లు ఉన్నాయి ఆయన దగ్గర అడగటానికి. టిఆర్ఎస్ నౌ ఇది
దీని చర్చ డైవర్షన్ అంటాడు ఆయన. దీని చర్చ డైవర్షన్ ఏది, దేని నుంచి? కాళేశ్వరం దీని మీద నుంచి అని. కాళేశ్వరం గురించిన చర్చ అసెంబ్లీలో జరిగితే ఒళ్ళంతా గాయాలైంది కాంగ్రెస్ పార్టీకి. 33 సార్లు అడ్డం పోయారు హరీష్ రావుకి. హరీష్ రావు తప్పు చేసి ఉండి, కేసీఆర్ తప్పు చేసి ఉండి అవన్నీ నిరూపించగలిగిన ఇది ఉంటే కేసీఆర్ హరీష్ రావుకి అన్నిసార్లు ఎందుకు అడ్డం పోయింది కాంగ్రెస్ పార్టీ? అసెంబ్లీలో 10 మంది మంత్రులు కానీ వీళ్ళు కానీ లేచి 33 సార్లు హరీష్ రావు, నేను కూడా చూసాగా మొత్తం డిబేటు, అన్నిసార్లు ఎందుకు అడ్డపోయారు హరీష్ రావుకి? భయం, ఏమవుతుందో, ఏం చెప్పేస్తాడో, ఏం బయటపడుతుందో అని. అదే దానిలో డైవర్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. గత 2-3 రోజులుగా జనాల్లో జరుగుతున్న చర్చ కాళేశ్వరం గురించి హరీష్ రావు డిఫెండ్ చేసిన గొప్ప తీరు, దాని గురించి ఈసారికి ఎవరికైనా అనుమానం ఉంటే పోయినాయి అనేది కూడా చర్చ వస్తుంది. సో కాబట్టి దానివల్ల వాళ్ళకి ఒరిగింది ఏమి లేదు. డైవర్ట్ చేస్తే వాళ్ళకే నష్టం. రెండోది ఏంటంటే కవిత వెనుక కాంగ్రెస్ లేదని వీళ్ళు పదే ఎందుకు చెబుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు? నా డౌట్ అంతే. నిజంగా నేను ఉందా లేదని మాట్లాడాలా, కవిత వెనక మేము లేవు అని వాళ్ళు చెప్పాల్సిన అవసరం భుజాలు తడుగుకున్నట్టు అది పెద్ద ఎవరు. అంటే పాపారావు గారు, బీఆర్ఎస్ వాళ్ళు పదే చెప్తున్నారు, ఎవరో గన్ ఎక్కుపెట్టి చేత మాట్లాడిస్తున్నారు, అది రేవంత్ రెడ్డి అనే విషయం బీఆర్ఎస్ వాళ్ళు చాలాసార్లు కామెంట్ చేస్తున్నారు. నిజమే, కానీ చిన్న వాళ్ళు ఎవరు చేస్తున్నారు? ఏందో నలుగురు వాళ్ళు కవితగా, మన మాలత్ కవిత గారు, మన ఆమె మేడం, వీళ్ళంతా కలిసి ప్రెస్ మీట్, మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అలాంటి కామెంట్లు చేశారు సార్. చేశారు, కానీ ఏంటంటే అఫీషియల్ కింద ప్రెస్ మీట్ లో మాట్లాడారు వాళ్ళు. చూడండి మీరు, ప్రెస్ మీట్ పెట్టారు కదా, నాకు తెలిసినంత వరకు దానిలో వాళ్ళు ఏం మాట్లాడాల కాంగ్రెస్ గురించి. కాంగ్రెస్ అసలు అన్అఫీషియల్ గా చాలా మంది చాలా పార్టీలో చాలా మాట్లాడుతుంటారు. మీడియా ముందే మాట్లాడచ్చు అన్అఫీషియల్ గా కూడా, లేకపోతే వాళ్ళు ఆఫ్ ది కఫ్. కానీ అఫీషియల్ గా పెట్టిన దానిలో నేను చూడలేం. మరి అయితే వాళ్ళు కామెంట్ చేయటం, కాంగ్రెస్ ఉందనే కామెంట్ వాళ్ళ దగ్గర నేను వెళ్ళా. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎంతగా చిన్న విషయానికి భుజం తడుకొని, అది చిన్న విషయం అయితే భుజం తడుకొని మేము లేవు అనేది వీళ్ళందరూ వచ్చి గొడవ చెప్పుకుంటున్నారు. మూడోది అవినీతి సొమ్ము పంపకాల విషయం, కాళేశ్వరం అవినీతి సొమ్ము పంపకాల విషయం తగదా అంటున్నారు వీళ్ళ మధ్య. ఎప్పుడండి కాళేశ్వరం ఘట్టం పూర్తయిపోయింది? ఎప్పుడు కేసీఆర్ ఓడిపోయి కూడా 20 నెలలు అయింది. దానికి ముందు కాళేశ్వరం ఎప్పుడు కంప్లీట్ అయింది? అప్పుడు సొమ్ము గురించి ఇప్పుడు కొట్టుకుంటున్నారని చెబుతున్నారు. అంటే పాపారావు గారు ఇంకో విషయం కూడా చెప్తున్నారు, వాళ్ళు కేవలం కాళేశ్వరం గురించి మాత్రమే మాట్లాడలేదు, మద్యం కుంభకోణంలో కూడా ఏవో అవకతవకలు జరిగాయి అని చెప్తున్నారు. ఆగండి, అధికార పార్టీ కాదు అది. ఇప్పుడు ఏ అవినీతి గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు కొట్టుకోవడానికి వాళ్ళ దగ్గర? అది అధికార పార్టీ చెప్పని అవినీతి అంటే ఏ సొమ్ము పంపకం గురించి చెప్పమానండి. పలానా సొమ్ము, పలానా స్కాము, అవినీతి అధికార పార్టీ అది పట్టుకోండి. అయితే అధికార పార్టీ కాదు కదా. ఏ సొమ్ము గురించి కొట్టుకుంటున్నారో మీకు తెలిస్తే పట్టుకోండి. ఎందుకు ఊరికే జనరల్ గా గాల్లో వేగంగా మాట్లాడటం కాదు కదా. అంటే షర్మిలతో కంపేర్ కూడా చేస్తున్నారు కవితని, ఎందుకంటే ఆస్తులకు పంపకం విషయంలోనే జగన్ కి అలాగే షర్మిలకి ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఇది ఎలాంటి విషయాల్లోనే, ఆస్తి పంపకాల విషయంలోనే ఏదో తేడా వచ్చింది అనేది. అదే ఆస్తి పంపకాల విషయం ఇక్కడ లేదు అసలు. ఆస్తి కావాలని చెప్పి రెండింటికి బలవంతాన బోడిగుండికిను మోకాలికి ముడి పెట్టినట్టు అక్కడ ఆస్తి పంపకాల విషయం ఉంది కాబట్టి తగదా. ఇక్కడ కూడా అదే అని చెప్తే కొన్నాళ్ళకి ఈ అబద్ధం 100 సార్లు చెప్పిన తర్వాత నిజం అవుద్దనే తాపత్రయం. ఇక్కడ ఆస్తి పంపకాలు తగదా ఏముందండి? కేటీఆర్ కి కవితకి ఆస్తి పంపకాలు ఆవిడ చెప్పిందా? ఎవరైనా చెప్పారా? ఎవరన్నా మాట్లాడారా? కావాలని చెప్పి ముడి పెడుతున్నారు. రేపు పొద్దున్న దీన్ని కొన్ని మీడియా సంస్థలు ఎవరో ఒకళ్ళు దాన్ని ప్రచారం చేసి అదే నిజం నమ్మించే ప్రచారం చేస్తాయి. ఇన్నాళ్ళు ఏం జరిగింది? కేసీఆర్ తప్పులు లేవంటల్లా. కేసీఆర్ లో లోపాలు ఉండొచ్చు, లేకపోతే కేటీఆర్ లో లోపాలు ఉండొచ్చు, హరీష్ రావులో ఉండొచ్చు. నిజంగా ఎవరేంటి అనేది మనకు తెలియదు. కవితలో కూడా ఉండొచ్చు. సరే, అవన్నీ కాదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కొన్నాళ్ల పాటు ఏం చేశారు? కేసీఆర్ ని కాళేశ్వరాన్ని ముడిపెట్టి అదంతా గందరగోళం అయింది. తర్వాత అవినీతి అన్నారు, లేకపోతే అప్పులు చేశాడన్నారు. ఆ చర్చలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అవి పనిచేయటంలో జనాల్లో మీకు అర్థమవుతుందా? దే ఆర్ నాట్ వర్కింగ్. ఆ ప్రచారం అయిపోయి ఇప్పుడు కవిత టాపిక్స్ తీసుకుని ప్రచారం చేస్తారు. వ్యక్తిగత హననం, వ్యక్తిత్వ హననం. కవిత చెప్పేది నిజమా కాదని మాట్లాడటల్లా, ఆమె చెప్పేదంతా అబద్ధమని కూడా ఇప్పుడు వాదించట్లా. వ్యక్తిత్వ హననం ద్వారా మళ్ళీ ఇప్పుడు ఇంకొక రకంగా అప్పుడే కేసీఆర్ సాగుతాడు అనుకున్నాడు. ఇలా అయిపోయింది, ఎగ్జాస్ట్ అయిపోయింది. ఇంకా ఆయుధాలు పనిచేయటల్లా, కొత్త ఆయుధాలు తీస్తున్నారు. అవి నిజమా కాదా తర్వాత వేరే విషయం. ఇవన్నీ ఏంటంటే టూ మచ్ ఆఫ్ అవి. ఇది ఈ రోజు హిట్టింగ్ అండర్ ది బిలో ద బెల్ట్ అనేది ఒకటి అన్యాయంగా దాడులు చేయటం ఇవన్నీ రాజకీయాల్లో కామన్ అయిపోయినాయి. దీనిలో నిజాలు తెలుసుకోవటం కష్టం. కానీ గత చరిత్ర అంతా చూసిన తర్వాత ఎవరేం చేశారు, ఎవరి పాత్ర ఏంటి తెలంగాణలో చూసిన తర్వాత కొంతమందిని వాళ్ళ లోపాలతో సహా మనం ఆమోదించాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు యాక్చువల్ గా. ఎందుకంటే వాళ్ళ కొన్ని లోపాలు ఉన్నా వాళ్ళు నిజంగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా వెనక్కి తిరిగి చూసుకుంటే అబద్ధాలు చెప్పి అధికారం వెళ్తున్న వాళ్ళు ఎవరు పనిచేశారు, ఏమాత్రం తెలంగాణకి ఎవరి కింద మేలు జరిగింది, ఎన్ని కళ్ళ ముందు కనపడేగా అవి నమ్ముదాం. మాటలు పక్కన పెట్టండి. వీళ్ళు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ పాలనలో తెలంగాణ ముందుకెళ్ళింది అనేది మీకు నాకు కళ్ళున్న అందరికీ తెలుసు. ఎంతో కొంత ముందుకెళ్ళింది.
దానిలో 20 నెలలుగా తెలంగాణలో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ఇన్ని తెలిసి కూడా ఇంకా ఈ మాటల ట్రాపుల్లో పడిపోయి, ఆ చిక్కుముళ్ళలో పడిపోయి, వాళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు మాట్లాడిన మాటలు, మన 4 గుళ్ళేసుకొని ఎందుకు అబద్ధాలను నిజాలు, నిజాలు అబద్ధాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది? పనిమంతుడు ఎవరు? తెలంగాణలో ఎవరి హయాంలో పని జరిగింది? తెలంగాణలో ప్రజల జీవితాలు ఎప్పుడు బాగుపడ్డాయి? ఇవాళ ఎవరైనా చెప్పానండి ఎవరి జీవితాలు బాగుపడలేదు, తెలంగాణ వెనక్కి పోయింది కేసీఆర్ హయాంలో అని ఎవరు చెప్పరు. ప్రజలు ఓడించారు కదా 2023 అయితే ఓడించారు కదా, మరి ఏ కారణంతో ఓడించంటారు? ఒక ముక్క కాంగ్రెస్ మిత్రులే ఉన్నారు కదా, ఆయన ఇంకో మాట చెప్పమనండి. లేకపోతే ఏమని రేవంత్ రెడ్డి హయాంలో ఎంత ముందుకు పోయిందో ఆయనే చెప్పమనండి. నేనేమో అభ్యంతరం పెట్టాలి, చెప్పగలిగితే సంతోషం. చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పమంటే మీరు చెప్పమంటే ఆయన చెప్తారు. వాళ్ళు 6 గ్యారెంటీలు అంటారు, ఉచిత బస్సు స్కీమ్ అంటారు, అన్ని చెప్తారు. ఇప్పుడు మళ్ళీ మొత్తం డిబేట్ అంతా డైవర్ట్ అవుతుంది. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ముఖ్యంగా కవిత వెనుక మేము లేము అనే విషయాన్ని ఎందుకు పదే పదే భుజాలు తడుముకుంటున్నారు అనే మాటను అడుగుతున్నారు. కవిత వెనకాల మేము ఉండాల్సిన అవసరం లేదు, కవిత ముందు మేము ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఎవరైనా కుటుంబ వారసత్వం దేనికోసం కొట్లాడతారు విజయ్ గారు? రాజకీయ పార్టీల పిల్లలు రాజకీయం కోసం, రాజకీయ ఆధిపత్యం కోసం కొట్లాడతారు. సామాన్యమైనటువంటి ఇంట్లో ఆడపడుచులు దేనికోసం కొట్లాడతారు? ఆస్తి కోసం, లేదంటే అన్నతో కొట్లాడుకొని కొంత ఆస్తిలో భాగం తీసుకోవడానికి కొట్లాడతారు. ఇక కొట్లాడడంలో మాకున్నటువంటి అనుభవంలో రెండే అని మేము భావిస్తున్నాం. ఈరోజు వీళ్ళు ప్రజాయుతమైనటువంటి తెలంగాణ రాష్ట్రం ఇంతకుముందు మన పాపారావు సార్ గారు 2-3 విషయాలు మమ్మల్ని అడిగినారు. ఒకటి, హరీష్ రావు గారిని అసెంబ్లీలో ఎందుకు అడ్డం పడుతున్నారు? కవిత గారి వెనకాల మేము లేమని పదే ఎందుకు చెప్తున్నారు? అవినీతి ఎక్కడ జరిగితే మీరు చర్యలేవి అని చెప్పి పాపారావు గారు అడుగుతున్నారు. వాళ్లకు సూటి సమాధానం ఏంటంటే, యావత్తు తెలంగాణ సాక్షిగా ప్రజలందరూ చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ దగ్గర పిల్లర్ కుంగిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు కాళ్ళు లేకుండా నడవగలమా విజయ్ గారు? కాళ్ళు లేకుంటే బొటనవేలు లేకుండా యుద్ధం ఎట్లా చేయాలనే, బొటనవేలు లేకుండా బాణం ఎట్లా వదలాలనేది ఎంత అవాస్తవమో, ఈరోజు బొటనవేలు లాంటి పిల్లర్ లేకుండా అది అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పడం కూడా అంతే అవివేకం అని కూడా మేము భావిస్తున్నాం. ఈరోజు బొటనవేలు కట్ చేసిన తర్వాత నువ్వు యుద్ధం చేయి, బాణం వదలంటే వదలలేం కదండి. 1,000 కోట్ల రూపాయలు వెచ్చించి 1,40,000 పైచీలకు కోట్ల రూపాయలను ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో పోసి మనం ఈరోజు ఏదైనా వ్యాపారం చేస్తే 10 లక్షల రూపాయలు పెడితే కనీసం దానికి నడిచే విధంగా ప్లాన్ చేసుకొని వ్యాపారం చేసుకుంటాం. అది మన సొంత విషయం. కానీ శ్యాంప్రసాద్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు నిజంగా ఒక బటనవేలు లేకపోతే మనం పని చేయలేం. కానీ ఆ విరిగిన బటనవేలుకి చికిత్స చేస్తే ఖచ్చితంగా అది మళ్ళీ పనిచేసే అవకాశం ఉంటుంది కదా. అదే విజయ్ గారు, బొటనవేలుకు చికిత్స చేయాలంటే అక్కడ ఉన్నటువంటి నీళ్లను మొత్తం తోడాలి. దీనికి ఎంత ఖర్చు అయిందో ఆ నీటిని మొత్తం ఎత్తిపోయడానికి ఇంకా చాలా పెద్దమైనటువంటి ఖర్చు. ఈ రోజు ఒక దగ్గర నిర్మించాల్సినటువంటి పిల్లర్లను, ప్రాజెక్టును ఇంకో దగ్గరికి తీసుకుపోయి సొంత కవిత్వం ద్వారా సొంతంగా ఇంజనీరింగ్ మారితే ఇలాంటి ప్రమాదాలు ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంటది. ఒక ప్రాజెక్ట్ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిండు, తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో ముందోర్సలు ఉన్నాడు. దాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. తెచ్చిన పాత్ర కేసీఆర్ గారికి ఎంత ఉందో ఇచ్చిన పాత్ర అంతకన్నా ఎక్కువ కాంగ్రెస్ కూడా ఉంటది. అదే అండి, కాంగ్రెస్ పార్టీకి ఉంది విజయ్ గారు. కాబట్టి ఈ రోజు అసెంబ్లీలో వాళ్ళు నిటారుగా నిలబడి అబద్ధాలు చెప్తున్నప్పుడు 30 మంది కాదు ఇంకా 30 మంది అడ్డుపడేటటువంటి పరిస్థితి ఉంటది. గతంలో పాపారావు సార్ మర్చిపోయినట్లున్నాడు, అసెంబ్లీలో కనీసం సీతక్క లాంటి ఒక గిరిజన మహిళ మాట్లాడుతుంటే, ఆదివాసీ మహిళ మాట్లాడుతుంటే గొంతు నొక్కేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. అసలు మాట్లాడకుండా సభ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితికి గతంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అసెంబ్లీలో హరీష్ రావు గారికి 2 గంటల పైచీలకు మాట్లాడేటటువంటి అవకాశం ఇచ్చిండ్రు. కేటీఆర్ గారికి 1.5 గంటల పైగా మాట్లాడేటటువంటి అవకాశం ఇచ్చిండ్రు. మొత్తం 100 మంది 80 మంది సభ్యులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంత మాట్లాడిందో అంతకన్నా ఎక్కువ ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పర్లమిల్లుతుందనే ఒక ఉద్దేశంతో ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చి ప్రతిపక్ష గొంతుగా వినిపించే విధంగా ఈ రోజు ప్రజాస్వామ్యంగా అసెంబ్లీని నడుపుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ కూడా వివక్షత లేకుండా, ఎక్కడ కూడా సొంత నిర్ణయాలతో చర్యలు తీసుకోవడం పెద్ద పని కాదండి విజయ్ గారు.
గతంలో కేవలం డ్రోన్ ఎగిరేషన్ అని చెప్పి 50 రోజుల పైచీలకు రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. తన కూతురు నిశ్చితార్థానికి కూడా రాకుండా రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. ఇట్లా అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది ప్రాంతీయ పార్టీ కాబట్టి చేసింది. జాతీయ పార్టీలో అలాంటి కక్షపూరితమైనటువంటి రాజకీయం ఎక్కడ కూడా ఉండదు. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిట్ కానీ ఏసీబీ కానీ ఏదైనా నియమిస్తే ఇది కక్షపూరితంగా వివరించాలనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు స్వతంత్రంగా వివరించాల్సినటువంటి పరిస్థితి సిబిఐకి కానీ ఈడీకి కానీ ఉంది కాబట్టే ఇది సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఏమన్నా లాలుచి పడితే అది యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదున్నా కూడా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి. రెండోది కవిత గారి అంశం. కవిత గారి వెనకాల ముందు కాంగ్రెస్ పార్టీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారికి అంతకన్నా అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి పైన గత 10 సంవత్సరాలుగా ఎదురుదాడి చేసినటువంటి వ్యక్తి కవిత గారు. ఈరోజు కవిత గారు 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి తన తండ్రిని మహిళా రిజర్వేషన్ కోసం కానీ తన తండ్రిని బీసీ రిజర్వేషన్ కోసం కానీ పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని కానీ ఇలాంటి అనేకమైనటువంటి పోరాటాలు ఈ రోజు చిలుక పలుకులు పలుకుతున్నటువంటి కవిత గారు గత 10 సంవత్సరాలుగా ఏ యొక్క ప్రశ్న కూడా తన తండ్రిని అడగలేనటువంటి పరిస్థితి. ఈ రోజు అధికారం పోగానే హరీష్ రావు గారి మీద విమర్శలు, సంతోష్ రావు గారి మీద విమర్శలు. అది వాళ్ళ పార్టీ వాళ్ళ వ్యక్తిగత విషయం. బావలు మర్దర్లు వాళ్ళకి సంబంధించినటువంటి విషయం మాకు సంబంధం లేదు. టైం తక్కువగా ఉంది, మిగతా గెస్టులతో కూడా మనం మాట్లాడదాం. యాదగిరి గారు ఒకటే మాట, ఈరోజు ఏది ఉన్నప్పటికీ కూడా కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణను డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ యొక్క కవిత గారి రూపంలో కేసీఆర్ లేపినటువంటి ఒక కుట్రగానే దీన్ని భావిస్తున్నాం. మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడం దీన్ని భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం. రైట్. యాదగిరి గారు మీరేమంటారు? కేవలం డైవర్షన్ అని చెప్తున్నారు. అలాగే కవిత ఇంకొన్ని విమర్శలు కూడా చేశారు. ముఖ్యంగా మైనంపల్లి జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు లాంటి నేతల్ని బయటికి పంపించడంలో హరీష్ రావుది కీలక పాత్ర. అలాగే సిరిసిల్లలో కేటీఆర్ని ఓడించడానికి 60 లక్షలు సమకూర్చారనేది ఇంకో ఆరోపణ. ఇందులో వాస్తవం ఉందా? అవన్నీ అవాస్తవాలేనండి. ఈరోజు అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ఆత్మ గౌరవం కోసం, నీళ్లు, నియామకాలు, నిధుల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా తన ప్రాణాన్ని సైతం లెక్క పెట్టకుండా ప్రాణ త్యాగానికైనా సిద్ధమై తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడి తెలంగాణ ఆమర నిరాహార దీక్షకైనా సిద్ధపడి తెలంగాణ ఏ విధంగా సాధించిండో ఈ రోజు అదే ప్రాణ సమానమైన తన కన్న కూతుర్ను కూడా పార్టీ లైన్ దాటి పార్టీకి వ్యతిరేకంగా పార్టీని కాపాడుకోవడం కోసం పార్టీ నుంచి తొలగించడం జరిగింది. ఈ రోజు గతంలో అనేక సార్లు ఈ పార్టీలు చెప్తుండే బిడ్డకు ఉద్యోగం ఇచ్చిర్రు, కొడుకు ఇచ్చిర్రు, కుటుంబ పాలన అన్నారు. ఈ రోజు కుటుంబ సభ్యులైనా సరే, పార్టీలో ఉన్నటువంటి 60 లక్షల మంది కార్యకర్తలైనా సరే, తెలంగాణలో ఉన్న ఎవరికైనా ఒకటే న్యాయం. తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా వారికి సరైన సమాధానం చెప్పవలసిందే. తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉంటది. కాబట్టి ఈ రోజు పెద్దలు కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నందుకు మళ్ళీ దాన్ని వేరే రకంగా వాళ్ళు అనుకూలంగా మార్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒకవేళ అవినీతి జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ సోదరుడు చెప్తున్నాడు దీన్ని ఇప్పుడు తలకాయ లేదు, దాన్ని బొటనవేల లేదు, ఏ విధంగా నడుపుతున్నారంటే, అరే దాన్ని ఎవరైతే కట్టినరో కాంట్రాక్టర్ ఎల్ఎన్టీ వాళ్ళే 350 కోట్ల రూపాయలు మేము సొంతంగా ఇచ్చి మేమే పెట్టి రిపేర్లు చేపిస్తామంటే దాన్ని ఎందుకు రిపేర్లు చేపించలేకపోతున్నారు? వాళ్ళు పంపించిన ఎన్డీఎస్ఏ వాళ్ళు కూడా రిపేర్లు చేయొచ్చు అని చెప్తున్నారు. ఈ రోజు పీసీ కమిషన్ ఏదైతే ఘోష్ గారి కమిషన్ కూడా దాంట్లో చివరి పేజీలో మీ కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేయవచ్చు అని ఉన్నది. దీన్ని అన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేకపోతుంది ఈ ప్రభుత్వం? కానీ కేవలం ప్రజల దృష్టి మళ్లించడం కోసమే, వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో రేపు ప్రజల వద్దకు పోవడం కోసం వాళ్లకు ముఖం చెల్లుతలేదు. కాబట్టి కేసీఆర్ గారి గురించి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి వారిని మళ్ళీ కేసీఆర్ గారిని ఏ విధంగా బదనాం చేసి మళ్ళీ మనం ఓట్ల ద్వారా లబ్ధి చెందాలని చెప్పేసి ఒక కుట్రపూరితంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా ఇలాంటి సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి కేసీఆర్ గారి మీద ఇలాంటి బురద రాజకీయాలు చేస్తున్నాయి. ఒకవేళ నిజంగా
గతంలో కూడా వాళ్ళు శాసనసభ ఎలక్షన్ల కంటే ముందు కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉండి అనేక సార్లు ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగింది, నేను రాగానే నేను దీని మీద విచారణ చేపడతా అన్నాడు. మరి ఒకవేళ ముఖ్యమంత్రిగా ఒకవేళ ఈ రోజు 2 సంవత్సరాలు అయినాక ఈ రోజు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు వేసిండండి? ఈ రోజు ఎందుకు వేసిండానంటే ఆయన ఏ పీసీ కమిషన్ ఘోష విచారణ చేపట్టినా కేసీఆర్ గారి మీద ఎలాంటి కూడా అక్కడ ఆధారాలు దొరుకుతలేవు, విద్యుత్ మీద ఎలాంటి విచారణ దొరుకుతలేదు, అదే ఫోన్ ట్యాపింగ్ మీద ఎలాంటి ఆధారాలు దొరుకుతలేదు, కేటీ రామారావు గారి మీద ఈ కార్ రేసింగ్ లో ఎలాంటి ఆధారాలు దొరుకుతలేవు, ఎక్కడ కూడా వీరికి వారు తప్పు చూపించడం కోసం ఎక్కడ ఎలాంటి ఆధారాలు దొరుకుతలేవు. కాబట్టి ఈ రోజు లాస్ట్ కు చివరి అస్త్రంగా బీజేపీ పార్టీకి లబ్ధి చేకూరడం కోసం ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ కూడబలుకొని మోడీ గారి డైరెక్షన్ లో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సిబిఐకి అప్పచెప్పిండు. మన టైం తక్కువగా ఉంది యాదగిరి గారు. ఫైనల్ వెర్షన్ మన వీరేంద్ర గారు, సార్ మీరేమంటారు? ఇదంతా కుట్ర, ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ కలిసే బీఆర్ఎస్ని లేకుండా చేయాలని కుట్ర చేస్తుందని చెప్తున్నారు. మన గతంలో చూసాం, కవిత ఒక సందర్భంలో లెటర్ కూడా రాయడం జరిగింది. ఒక బీఆర్ఎస్ బీజేపీ కలిసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా, మెర్జ్ చేసే ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆమె కామెంట్ చేయడం జరిగింది. అలాంటిది ఏమన్నా ఉందా? రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీ కలవచ్చా? యాదగిరి గారు, టిఆర్ఎస్ నాయకులు చంద్రుడిని సూర్యుడిని పక్కన పక్కన కూర్చోబెడతా అంటున్నారు. కాంగ్రెస్ బీజేపీ కలుస్తుందా అండి? అంటే ఈ రోజు జరిగేది అదే. ఏం మాట్లాడుతున్నావు అన్న మీరు? రైట్ 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 మన టైం తక్కువగా ఉంది వీరేంద్ర గారు, ఫైనల్ గా కంక్లూడ్ చేసేయండి. రైట్ యాదగిరి గారు, ఒక నిమిషం. కూలిపోయితే ఈ రోజు వరకు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ఎందుకు ప్రశ్నించలేకపోతుంది? లగచర్ల గిరిజనులకు అన్యాయం జరిగితే వస్తున్నారు మీరు. హెచ్ఈసి యూనివర్సిటీ భూముల గురించి ఎందుకు? రైట్ రైట్ మనకి టైం అయిందండి.